నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. అంధుల ఆరాధ్య దైవంగా పేరుగాంచిన లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకలు శనివారం శ్రీకాకుళం జిల్లా అంధుల యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చీకట్లో ఉండవలసిన అంధుల జీవితాల్లో వెలుగులు నింపే మహోన్నత వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాయని, కూటమి ప్రభుత్వం అంధుల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తుందన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో టీడీపీ కార్యాలయంలో జిల్లా అంధుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పరిశోధన ద్వారా అంధుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన నవయుగ వైతాళికుడు లూయిస్ బ్రెయిలీ అని అభివర్ణించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంధుల సంఘం ప్రతినిధులు మరియు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో అంధులు, విభిన్న ప్రతిభావంతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అంధులకు వివిధ సేవా సంస్థలు అందించే ఉపకరణాలు, కిట్స్ పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ వాళ్ళు లంచ్, లయన్స్ వాళ్ళు టిఫిన్, అలాగే గుడ్ల గౌతము అనేసి ఫౌండేషన్ జ్యోతి మేడం గారు, మణిశర్మ మేడం గారు, ఉషా మేడం గారు, మధు మేడం గారు వీళ్ళందరూ కలిపి పిల్లలకి వాళ్ళకి బ్యాగులు కావాలనేసి మేము ప్రపోజల్ పెట్టగానే వాళ్ళ ముందట మేము కొని పెడతామనేసి మెడికల్ క్యాంపు ప్రభు సారు, మళ్ళీ మౌనిక మేడం గారు వీళ్ళందరూ వచ్చి మెడికల్ క్యాంప్ కూడా మా ఐ చెకప్ చేసి మీకేమైనా కావాల్సిన సర్జరీస్ ఎవరైనా మా ద్వారా చేయగలిగినా మేము చేస్తామనేసి ప్రభు సార్ మాట్లాడడం జరిగింది. అలాగే ఎవరికైనా స్పెట్స్ కానీ మెడికల్గా మెడిసిన్తో క్లియర్ అయిన విజన్ వస్తే మేము వాటికి తోడ్పడతామని సార్ ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా వాళ్ళు ఎంతో పెద్ద మనసు చేసుకొని మా అంధుల సంఘానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకున్న సమస్య ఏంటంటే ఫస్ట్ నేను ఒక అన్ఎంప్లాయిడ్ సార్. నేను డిగ్రీ చేస్తున్నాను, శారదా డిగ్రీ కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీబీఏ చదువుతున్నాను సార్. ముందుగా నేను చదివే కాలేజ్ వచ్చేసి నార్మల్ కాలేజు. మా బ్లైండ్స్ కంటూ ఒక కాలేజ్ ఉంటే మంచిదని నా ఒపీనియన్ సార్. అలానే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండాలని కోరుకుంటున్నాం సార్. మేము కంప్యూటర్ ఎలా వాడతామంటే ఎన్విడిఏ, జాస్ ఆర్ స్క్రీన్ రీడర్ కూడా యూజ్ చేస్తాం సార్. నేను ఒక అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్గా కూడా ఉంటున్నాను సార్. సో ముందుగా ఒక కంప్యూటర్ అంటే ఒక జాస్ అనే కాదు సార్, ఎన్విడిఏ కూడా యూజ్ చేస్తాం. నెరేటర్, ప్రతి ఒక్క వాయిస్ అసిస్టెంట్ కూడా వాడతాం సార్. మాకు బ్రెయిలీ ఉపయోగించుకోవడానికి స్లేట్లు కూడా ఉంటాయి సార్. అలానే స్టైలస్లు అంటారు సార్, దాంతో కూడా రాస్తాం. ఈ 6 చుక్కలు కనుగొన్న మహనీయుడు ఎవరంటే లూయి బ్రెయిల్గా అని మీకు గొప్ప వ్యక్తిగా అని చెప్పడం జరిగింది సార్. ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇక్కడ రోటరీ క్లబ్ వాళ్ళు ఎంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్. వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్. సో మాకు ఇక్కడ నేను చెప్పబోయేది కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైతాంగానికి అండగా నిలిచే బ్యాంకుల్లో కేంద్ర సహకార బ్యాంకు ముందంజలో ఉంటుందని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ సివ్వాల సూర్యనారాయణ అన్నారు. శనివారం శ్రీకాకుళం డీసీసీబీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే అధిక వడ్డీల భారం పడుతుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాతలు పంట ఫలసాయం వచ్చిన వెంటనే తీసుకున్న రుణాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం డీసీసీబీ బ్యాంక్ వ్యాపారం 2700 కోట్లు ఉందని, దీన్ని మార్చి నెలాఖరు నాటికి 3000 కోట్లకు తీసుకుని వెళ్లాలని లక్ష్యంగా నిర్ణయించామని అన్నారు. ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్లు 500 కోట్లకు చేరుకున్నాయని, గడిచిన 2 నెలల్లో 116 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించామని, ఇది బ్యాంకు ఉద్యోగుల సమిష్టి కృషికి గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు. నవతి అనే పేరుతో ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టామని, ఇది అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జనరల్ కస్టమర్స్కు 8.59% వడ్డీ, సీనియర్ సిటిజన్స్కు 9% వడ్డీ ఇస్తామని అన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారాన్ని తీసుకుని మోడల్ బ్యాంకుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకుగా తయారు చేయటం తమ లక్ష్యమని అన్నారు. లోన్లు కూడా ఇవ్వడానికి
ప్రతి ఒక్కటి ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాని ప్రకారం ఈవేళ మేము కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు అలాగే ప్యాక్స్ అంటే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు కానీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రతి స్కీమ్ని ప్రతి లోనింగ్ విధానాన్ని రైతులకు మనం చేరువుగా తీసుకెళ్లే ఉద్దేశంతో చాలా మీటింగులు పెట్టి గ్రామ స్థాయిలో మా అధికారులతో మీటింగ్లు పెట్టి వాళ్ళకి అవగాహన కల్పించి మరి ఇవాళ ఈ స్కీములు ఈ బ్యాంక్ పరిధిలో ఉన్నాయి, మీరు ఉపయోగించుకోండి, ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ స్కీములు ప్రవేశపెట్టింది, వాటిని మీరు అవైల్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి మేము కూడా అధికారులు కూడా మొక్క ధైర్యంతో ప్రతి రిమోట్ విలేజ్లు కూడా వెళ్తున్నారు, ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలాగే రైతు సోదరులందరూ లోన్స్ తీసుకోవడమే కాకుండా ఇన్ టైంలో కట్టుంటే మరి చక్ర వడ్డీలు పడకుండా ఏమి లోనింగ్ విధానంలో మాకు ఖచ్చితంగా ఉసిరైపోతుంటే అటు ప్రజలకు చేరువుగా ఉంటుంది, ఇటు బ్యాంకు డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి రైతాంగం తెలియపరుస్తూ ఉన్నాము. మరి అలాగే ఈవేళ మాకు సహకారం చేసినటువంటి జిల్లా అధికార అనధికార ప్రముఖులకు మరి ముఖ్యంగా మన సహకార మంత్రి అచ్చెన్నాయుడు గారికి అలాగే మన జిల్లా శాసనసభ్యులు అందరికి కూడా ఇచ్చిన సహకారం మరువలేనిది. మరి వారి సహకారంతో ఈ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకుల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసి మరి మంచి అభివృద్ధి పదంలో ఉంచుతామని చెప్పడానికి వెనకాటం లేదని చెప్పేసి మీకు మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు డైరీ రంగం వెన్నుముకగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ప్రాంతంలో సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ 2026 కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి పరిశ్రమ ఉత్పత్తులను పరిశీలించి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రైతులకు నిత్య ఆదాయం, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించడంలో డైరీ రంగం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు పశు పోషణ ఆర్థిక భద్రతనిచ్చే మార్గంగా మారిందని, పాల ఉత్పత్తి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రాచీన కాలం నుంచే పశు పోషణ మరియు డైరీ రంగం భారతీయ నాగరికత యొక్క ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా డైరీ రంగం జాతీయ ఆర్థిక వ్యవస్థకే కాకుండా గ్రామీణ జీవనోపాధులకు, గ్రామీణ సాధికారకతకు మరియు పోషకాహార భద్రతకు కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. అందువల్ల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు శాస్త్రీయ అభివృద్ధులను సమన్వయిస్తూ డైరీ రంగాన్ని మరింత బలోపేతం చేయటం మనందరి సమిష్టి బాధ్యతని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. డైరీ రంగాన్ని మరింత లాభదాయకంగా, సార్థకంగా మార్చేందుకు శాస్త్రీయ మరియు సాంకేతిక పురోగతిని సమన్వయం చేస్తూ రంగాన్ని శక్తివంతం చేస్తున్న ఇండియన్ డైరీ అసోసియేషన్ చేసిన కృషిని మంత్రి హృదయపూర్వకంగా అభినందించారు. సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ 2026 గొప్ప విజయాన్ని సాధించి దేశ డైరీ రంగం పురోగతికి గణనీయమైన తోడ్పాటు అందిస్తుందని ఆకాంక్షించారు. ఫెలిసిటేషన్ కు సరైన వ్యక్తిని ఎంపిక చేసినందుకు కూడా ఇండియన్ డైరీ అసోసియేషన్ ను అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. శ్రీమతి నారా భువనేశ్వరి గారు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, అలాగే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అని మంత్రి పేర్కొన్నారు. 3 దశాబ్దాల కృషి మరియు దూరదృష్టి గల నాయకత్వంతో హెరిటేజ్ ఫుడ్స్ భారతీయ డైరీ రంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఆమె నాయకత్వంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ IOD ద్వారా ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ ను హెరిటేజ్ ఫుడ్స్ 3 సార్లు పొందిందని మంత్రి గుర్తు చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఆధునిక సాంకేతికతతో అన్ని వర్గాల ప్రజలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ఉమామహల్ సినీ మ్యాక్స్ ను స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతపట్నం నియోజకవర్గంలో వినోదం, ఉపాధి మరియు వాణిజ్య అభివృద్ధికి ఇటువంటి ప్రాజెక్టులు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు కుటుంబ సమేతంగా నాణ్యమైన వినోదం అందుబాటులోకి రావటం సంతోషకరమని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి సంకల్పంతో ముందుకు సాగుతుందని, నియోజకవర్గంలో మౌలిక వస్తువుల అభివృద్ధితో పాటు సాంస్కృతిక, వినోదం రంగాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు
ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా హాల్ నిర్వాహకులు, తెలుగుదేశం పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మారుస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సనపల అన్నాజీరావు డిమాండ్ చేశారు. ముందుగా జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ కొత్త చట్టాన్ని వీబీజీ రామ్జీ చేయటం, దీనివల్ల గ్రామీణ పేద ప్రజానీకం ఉపాధి హామీ ద్వారా లబ్ధి చేకూరుతుందని బీజేపీ ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కొత్త చట్టం వల్ల మేలు జరగకపోగా నిరుపేద వలస కుటుంబాలకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉపాధి హామీ పథకం జరుగుతున్న ప్రాంతాల్లో వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తామని, వారితో సమావేశాలు నిర్వహిస్తామని తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు మాట్లాడుతూ ఈ చట్టం ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్మన్ సోనియా గాంధీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించబడిందని, ఇది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టడానికి, పేద ప్రజలను ఆర్థికంగా నిలబెట్టడానికి నిర్ణయించి తీసుకున్నది. దీనిని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, పేద ప్రజలు ఈ కొత్త పథకం వల్ల ఉపాధి హామీ పనిపై తమ హక్కులను కోల్పోతారని, గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు. అక్కడ మండల కార్పొరేషన్ అయితే కౌన్సిలర్ అయితే మాత్రం అందరూ కూడా ఇలాంటి అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ సంత పెట్టి ఆఫీస్కి ఇస్తే ఇది నిలబడడానికి ప్రయత్నానికి చూపిస్తాం. ఇలాంటి అప్లికేషన్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. కొన్ని సిటీల్లో అవకాశం ఉండేటంటే ఈ కోడ్ని ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. దీన్ని స్కాన్ చేసి ఎవరైనా పంపించవచ్చు. మనం అది అక్కడ చేరుతుంది. ఈ నెంబర్కి క్యూఆర్ కోడ్ ఉంది, అదొక ఇస్తాం మేము. దాన్ని కూడా మీరు అంతా కలిసి అక్కడ పంపించట్లయితే అది వద్దు అని మనం ఆపడానికి ప్రయత్నిస్తే ఎంతోమంది మేలు చేసిన అవుతుంది. మన పార్టీ తరఫున అందరూ పోరాడి ఈ విషయంకి అయితే మళ్ళీ పండుగ వచ్చింది కనుక రేపు ఈరోజు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత పండుగ తర్వాత మళ్ళీ 29 వరకు ఈ మా కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ కార్యక్రమాలు మాత్రం ఆగేది లేదు. రాహుల్ గాంధీ గారు కూడా అనంతపూర్ 2వ తారీఖున ఈ ఉపాధి హామీ పథకంపై భారీ ఎత్తున మీటింగ్ ఉంది రాష్ట్రపతి మీద. మొత్తం అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం కూడా ఎంతో సపోర్ట్ చేస్తాయో చూస్తాం. అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ రోజుల్లో మన రాజకీయాలు వద్దు. దీన్ని ఎంతో కష్టపడి ఉపాధి హామీ పథకాన్ని గ్రామాల్లో ఉన్న వర్కర్స్, రైతులు ఏవైతే వాళ్ళందరికీ కూడా లాభం కలిగే మంచి కార్యక్రమం అందరికీ తెలుసు. ఈ కార్యక్రమం నిర్విరోధం చేయకుండా అందరూ అన్ని పార్టీలు కలిసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఇంకా బచ్చాలు అందక వాళ్ళ అకౌంట్లో పడక ఇబ్బందులు పడినవి ఉన్నాయి. అట్లాంటి ఉపాధి హామీ పథకాన్ని తీయటానికి మరి బీజేపీకి ఎందుకు వచ్చిందో దాన్ని మార్చడానికి ఏఐసి వారు ఆదేశాలు ఇచ్చారు. పిసిసి ఆధ్వర్యంలో మేము నిరసన కార్యక్రమాలు ప్రతి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకం గురించి వివరిస్తూ మేము 4 డిమాండ్లు చేస్తున్నాం. ఆ 4 డిమాండ్లు మీరు పనికి భద్రత, వేతనంకి భద్రత, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము దానిలో ఉన్నాయి, రూపకల్పన చేసి ఇచ్చారు. మేము ప్రతి గ్రామంలో వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ కష్ట సుఖాలు మాట్లాడి మీకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని పోరాటం చేయాలంటే కాంగ్రెస్లో మీరు కూడా ఉండండి. మా ప్రభుత్వం వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా దీన్ని మేము మారుస్తామని చెప్పడానికి ప్రతి గ్రామంలో, జిల్లాలో తిరుగుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి రేపటి విషయంలో రేపు తప్పకుండా నిరసన కార్యక్రమంకి మీరందరూ హాజరు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై. కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ మందస మండలం శ్రీరామ్ నగర్లో మా ఊరు మా భూమి కాపాడుకుంటామని కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షులు కొమర వాసు ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలవంతపు భూసేకరణ ఆపాలని, కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో కూడా ప్రతిజ్ఞలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ధర్మారావు, రామారావు, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే ఒక ప్రత్యేకం గుర్తింపు పొందిన ఉద్యాన సంస్కృతి వారసత్వాన్ని రక్షించుకుంటామని పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ మామిడి గోవిందరావు సమక్షంలో పాతపట్నం మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన టీడీపీ లీడర్ వండాన శేఖర్ బాసిటి దుర్గారావు గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రజలు టీడీపీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీని వీడి సుమారు 270 కుటుంబాలు టీడీపీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, స్థానిక నాయకత్వంపై నమ్మకంతో ఈ కుటుంబాలు టీడీపీలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ సర్పంచ్ సెవ్వాన మురళీధర్ మరియు ప్రస్తుత ఉప సర్పంచ్ బాతిరెడ్డి తిరుపతిరావు, వార్డు మెంబర్లు భైరి చిట్టేరావు, పెద్దింటి రామారావు, లుకలాపు జగదీశ్వరరావు, పాత్రకొండ లక్ష్మీనారాయణ, ఒరియా సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పైలా బాబ్జీ, మండల ఉపాధ్యక్షులు సివ్వాల చిన్నయ్య, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం లంకాం గ్రామ పంచాయతీ పరిధిలోని లింగాల వలస గ్రామం నుంచి రాగోలి ఎస్ఎస్ వలస బీటీ రోడ్డు వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోడ్డుతో లింగాల వలస గ్రామానికి శ్రీకాకుళం చేరుకునే దూరం 4 కిలోమీటర్ల మేర తగ్గుతుందని తెలిపారు. 38 లక్షల విబీజీ రామ్జీ నిధులతో ఈ సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతున్నదని, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ఆర్ఎంసీ 27 ఇయర్ వద్ద పైపు కల్వర్టు నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు పంపించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ ప్రధాన రహదారిలో జరుగుతున్న కాల్వ పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. భవిష్యత్తులో మురుగునీరు సక్రమంగా ప్రవహించేలా ప్రధాన కాల్వ నిర్మాణం నాణ్యతతో జరగాలని, కాల్వ లైన్ అలైన్మెంట్ సరిగ్గా పాటించాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో లంకాం, రాగోలు గ్రామ పంచాయతీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, సచివాలయం సిబ్బంది, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం చిన్న బజార్ వీధి దూదివారి కోవెలలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం సప్తమి సందర్భంగా ప్రధాన అర్చకులు అభిషేకాలు చేశారు. ధనుర్మాసం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజులని, ఈ మాసంలో విష్ణుమూర్తిని కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.